ఓకే. సార్ వేణుగారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్‌లోనే మీరు చొరవ తీసుకొని, మీరు ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ అవకాశాల విషయంలో మీరు తీసుకున్న ఒక స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ అసమానతలు తొలగాలంటే ఏ విధమైనటువంటి పాలన సాగాలి, సాగించే వారు వచ్చిన రోజు దీనికొచ్చేటువంటి పరిమళం, హ్మ్. పరిమళం అంటే సుగంధం యాహ్! ఎంత గొప్పగా ఉంటుంది అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారో, హ్మ్. ఆ పరిమళం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పంచబోతున్నాడు అంటానికి సాక్షిభూతమే ఆయన యొక్క విగ్రహావిష్కరణ యాహ్! అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. హ్మ్. ఈ దేశంలో కేంద్రం నుంచి ₹1,00,000 మనం గ్రామానికి పంపిస్తే ₹15 చేరుతుంది. భారతదేశం గ్రామీణ భారతం. గ్రామీణ భారతంలో ఈ అభివృద్ధి జరగలేదనంటే కారణం ఏమిటి అన్నప్పుడు నిస్సహాయతను వ్యక్తం చేసినటువంటి రాజీవ్ గాంధీకి డీబీటీ అని ఒక వరం ఇచ్చి, హ్మ్. డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్కి నిజమైన నివాళులర్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. మీరిప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, బీసీ సంక్షేమ మంత్రిగా హ్మ్. మీరు పొందిన అనుభూతి ఏమిటి అని. నేను చాలా గర్వపడతా ఉన్నాను. ధనవంతులకు భూమి ఉంది, హ్మ్. ధనవంతులకు ధనం ఉంది, ధనవంతులకు విద్య పట్ల అవగాహన ఉంది. వారి బిడ్డలను తీసుకెళ్లి పట్టణాల్లో ఇంజనీర్లు, డాక్టర్లు లేకపోతే చదివించుకున్నారు. ఈ పేదవాడికి ఉంది ఆశ, ఈ పేద తల్లికి ఉంది ఆశ, ఈ పేద తండ్రికి ఉంది ఆశ. అది తీరకపోవడానికి కారణం డబ్బు. వాడికి తండ్రిని అవుతాను, తల్లిని అవుతానని చెప్పినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆయన ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, పూర్తి ఫీజు చెల్లించడం ద్వారా ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళగలిగారు. చంద్రబాబు నాయుడు 14లో అధికారంలోకి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ 35,000కి స్లాబ్ చేసేసాడు. ఆ కులపోళ్ల కాలేజీలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య, నారాయణ ఇటువంటి కాలేజీలు ఫీజులు ఇష్టానుసారంగా పెంచేస్తే ఈ పేదవాడు మళ్ళీ పెద్దవాడి దగ్గర, పెత్తందారి దగ్గర బానిసగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వచ్చాడు జగన్మోహనుడు, తాను పెంచినటువంటి ఫీజులను రెగ్యులేట్ చేసి ఈవేళ పేదవాడికి చిన్ననాటి నుంచి విద్యను అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఇది నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేటువంటిది నాకున్నటువంటి భావన. ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అసమానతలు తొలగాలి, వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి. అందుకే కదా ఇవాళ రాజ్యసభలు వస్తే 4 రాజ్యసభలు, ఎక్కడ చెట్లెక్కే కాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి, వలేసే కాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి, కంబలేసుకున్న వాళ్ళు పార్లమెంటు మెట్లెక్కుతున్నాయి. మా వాణిని వినిపిస్తా ఉన్నారు. కులగణన జరగాలని ఈ బీసీ వర్గాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు, అనేక సంవత్సరాలుగా హర్తాళ్ళు, అనేక సంవత్సరాలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఒక్క మాట అడిగాను, అన్నా బీసీల ఆకాంక్ష, ఎస్సీల ఆకాంక్ష, ఎస్టీల ఆకాంక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆకాంక్ష కులగణన అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా నా వాళ్ళు కోరుకున్నది నేను చేయనా అని చేయగల సత్తా ఉన్న నాయకుడు నిన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజునే కులగణన జరిపించడం అంటే ఆయనకి మణిహారాన్ని వేస్తున్నాడు ఈ కులాల యొక్క ఆశలు తీర్చడం ద్వారా అనేటువంటిది నాకున్న ప్రత్యేక ఆలోచన. ఇది కదా ఒక గొప్ప పాలకుడు. నా వాళ్ళ జీవితాలను మార్చే క్రమంలో ఈ పాలనలో నేను కూడా భాగస్వామిని అయ్యానే. రేపు ఎన్నికలు అంటారా, రేపు పోటీ చేసేది ఎస్సీలు, రేపు పోటీ చేసేది బీసీలు, రేపు పోటీ చేసేది మైనారిటీలు, రేపు పోటీ చేసేది ఎస్టీలు. 4 కులాలు పోటీ చేస్తున్నాయి. మేము పోటీలో ఉన్నాం. మా రూపం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మేము పోటీలో ఉన్నాం. మా రూపం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ మోసాల గురించి మేము తెలుసుకున్నాం. మీ రాతల గురించి, మీ రాతల గురించి, మీరు కలయికల గురించి అర్థం చేసుకోలేని స్థితి నాడు మా వాళ్ళది. మీ గురించి అర్థం చేసుకున్నాం నేడు మేము. రేపు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఆయుధాలు ఏమిటో అందించేటువంటి నాయకుడు పక్షాన నిలుస్తామని స్పష్టంగా నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు, ముందుగా ఒక విషయం చెప్పాలి. భారతదేశంలో మన ఎడ్యుకేషన్లో నెంబర్ 1 కేరళ. అవును, మనం చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో. ఇవాళ నెంబర్ 3 నుంచి
ఒక 10 డేస్ క్రితానికి మనం నెంబర్ 1కి వచ్చామంటే ఇది ఆయన అబ్బబ్బా. తీసుకున్న నిర్ణయాలని చెప్పి ఈ సందర్భంగా చూస్తాం. నెంబర్ 1 అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరు అమ్ముతారా అంటే వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళని చూసి ఆ బుక్స్ మేము కొనుక్కునేవాళ్ళం. అవును. అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్, గైడ్స్, బ్యాగ్స్, అవును. ప్యాడ్స్, బెల్ట్లు, షూస్, బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమామ కన్నా ఎక్కువ ఇదిగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్ని మార్పులు చేసుకొచ్చి గోరుముద్ద ఆయనే మెనూ సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగి జావ బెల్లంతో కలిపిన రాగి జావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యను ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఒక 6 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను నేను. అమెరికా వెళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ చూసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి నాది హనుమాన్ జంక్షన్ అండి, నా తండ్రి రిక్షా తొక్కినేవాడు, 10వ తరగతి మించి నేను చదివించలేను, ఏం చేద్దంటే నాకు స్తోమత సరిపోదు బాబు ఉమ్. అంటే నేను అనుకున్నాను. అప్పుడు ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సీట్లో రూపాయి ఖర్చు లేకుండా 4 సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే 6 సంవత్సరాల క్రితం నాకు సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రికి రిక్షా మానిపించా, ఒక కారు కొనిచ్చా, ఒక ఇల్లు కట్టించా, నా చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుంటున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చెప్పడం. తండ్రిని మించిన తనయుడిగా ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని 15వ స్థానంలో ఉన్న దాన్ని నెంబర్ 1లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్కి ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్దపేట వేస్తానని ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాల నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడికి వెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి, నాకు పెన్షన్ వస్తుందా లేదో తెలియని పరిస్థితి, ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. స్కూల్లో చేర్పించాలా లేదని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నీకు పెన్షన్ రాస్తున్నాం, నీ పిల్లల్ని చదివించండి, అమ్మఒడి ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీకు ఈ రకంగా ఉంది, నీ ఈ రకంగా వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసి వాళ్ళ గడప దాటి ఎవరిని యాచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా జగన్ బాబు పెద్దవాళ్ళకు మనవడయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్యాడు, పిల్లలకు మామయ్యాడు. ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు. మా చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మేము శుభ్రంగా ఆడికే మేము తిరిగి అప్పిచ్చే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఆనందంతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు, ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు, ఆ చిన్న కులాలనే చూసుకుంటున్నాడు అనేది పెద్దవాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ పెద్ద కులాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా విషయంలో, రైతు నష్టం విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నాడంటే అప్పుడు కన్నా వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నాడు, ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు. సో మీరు అందరూ కూడా విద్యా వైద్యం ఆరోగ్యం అవకాశాల విషయంలో చాలా పెద్దపీట వేసింది ప్రభుత్వం అని చెప్పారు. అయితే